హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కాంతారా చాప్టర్ 1 చూశారా? రిషబ్ శెట్టి కిల్లింగ్ యాక్షన్ ఎలా ఉంది? 2025లో ఇండియా సినిమా దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ హెడ్లైన్స్లో టాప్ ప్లేస్లో కేటాయించిన ఒకే ఒక్క నంబర్స్ 809. ఈ నెంబర్ ఎలా వచ్చింది? ఇంత పెద్ద బిగ్ హిట్ ఎలా వచ్చింది? సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అద్భుతమైన సినిమా 809 కోట్లు, అది రిషబ్ శెట్టి అద్భుతమైన ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ కలెక్షన్. ఒరిజినల్ కాంతారా హిట్ అయిన చిత్రం కేవలం 15-16 కోట్ల బడ్జెట్తో తీసిన ఊహించని విధంగా వరల్డ్ వైడ్గా 400 crores పైగా సాధించిన, ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన ఒక సాధారణ స్థానిక జానపద కథ. ఆ మూవీ సీక్వెల్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 ఒక అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ భారీ స్థాయిలో రూపొందించింది. ఈ మూవీని కొత్త బాక్సాఫీస్ కింగ్గా ధీమాగా ప్రకటించారు. 809 కోట్లు వాస్తవమైన ఈ వీడియోలో ఈ కన్నడ ఇతిహాసం యొక్క ఆర్థిక వాస్తవాలు, సాంస్కృతిక మూలాలు, కథలోని మూలాలు అండ్ సినిమాటిక్ వైభవాన్ని డీప్గా చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే హైప్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. పురాణం వర్సెస్ డబ్బు, కాంతారా చాప్టర్ 1 ప్రయాణం హంబలే ఫిలిమ్స్ యొక్క అపారమైన వ్యూహాత్మక ఒక డ్రీమబుల్ విస్తరణ చూపించిందని చెప్పాలి. ఫస్ట్ మూవీ సహజమైన మౌత్ టాక్ విజయానికి తోడు ఈ ప్రీక్వెల్ను లెక్కించిన పెద్ద ఎత్తున అంచనాలు వేశారు. బట్ ఆ వేసిన అంచనాలు చాప్టర్ 1 కోసం అధికారిక నిర్మాణ బడ్జెట్ 125 కోట్లకు పెరిగింది. ఇది కన్నడ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాంతారా ఈ ఇతిహాస పురాణాన్ని వాణిజ్య పరంగా లాభాలు అండ్ వరల్డ్ వైడ్ వ్యాపించేలా ఫ్రాంచైజీగా మార్చాలని స్పష్టంగా నిర్ణయించారు. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఈ బడ్జెట్తో వచ్చిన ఈ లాభం కథ ఎక్స్టెండ్ అవ్వబోతుంది. పూర్తిగా మార్చి మళ్ళీ రాబోతున్నారు మన ముందుకు. స్టోరీ విషయంగా చూస్తే ముందుగా ఒక గ్రామానికి స్థానిక పోరాటంగా ఉన్న కథాంశం పాత కాలంలో జరిగిన ఒక పురాణ యుద్ధ డ్రామాగా రూపాంతరం చెందింది. ఈ అపారమైన విజన్ను నేర్పించడానికి నిర్మాణానికి గ్రౌండ్ వార్ సీక్వెన్స్లు అవసరమయ్యాయి. 2025 ఇండియాలోనే 550 కోట్లకు పైగా నెట్ ప్రాఫిట్ పొందిన ఈ మూవీగా నిలిచింది. కాంతారా చాప్టర్ 1 చుట్టూ ఉన్న మెయిన్ స్టోరీ అసాధారణమైన బడ్జెట్ చుట్టూ తిరిగింది. ఈ మూవీ మెయిన్ పాన్ ఇండియా విడుదలను అధిగమించి కొత్త బాక్స్ ఆఫీస్ కింగ్గా తనను తాను స్థాపించుకుంది. ఇదంతా రిషబ్ శెట్టి డెడికేషన్ అని చెప్పాలి. నిర్మాతలు ప్రకటించిన 809 కోట్ల కలెక్షన్ హంబలే ఫిలిమ్స్ అధికారికంగా ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం ఫస్ట్ 2 వీక్స్లోనే వరల్డ్ వైడ్గా 717 కోట్లకు చేరింది. 19-22 డేస్లో 22 రోజుల్లో ముగిసే సమయానికి టోటల్లీ 809 కోట్లకు చేరుకున్నాయి. ఇది విక్కీ కౌశల్ నటించిన చావా లైఫ్ టైం కలెక్షన్లకు అధిగమించి చావా మూవీ వరల్డ్ వైడ్గా 807 కోట్లు సాధించింది. ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. బట్ దాన్ని నెట్టేసి 809 కోట్లతో కాంతారా చాప్టర్ 1 నిలిచింది. 2025లో అతిపెద్ద గ్రాసర్గా కాంతారా చాప్టర్ 1. ఈ కథ ఇంకా ముగియలేదు. చాప్టర్ 1 యొక్క అపారమైన విజయం బెస్ట్ రిజల్ట్స్, బెస్ట్ స్టోరీ మేకర్స్ ఫ్రాంచైజీ పెంచబోతున్నారు అని ప్రకటించడానికి దారి కూడా తీసింది. బట్ ఆల్రెడీ రిషబ్ శెట్టి ఇది ఇక్కడితో ముగియదు, ఇది ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని ముందే చెప్పడం జరిగింది. సో మరి ఈ బిగ్ గ్రాసర్ మూవీని మీరు చూసారా? రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎలా ఉంది? నాకైతే అద్భుతం. ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఇప్పటి వరకు ఏ మూవీలో చూడలేదని నాకైతే అనిపించింది. మరి మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే హైప్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.